నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. పీసీసీ నూతన కార్యవర్గంలో పదవుల కోసం ఎదురు చూస్తున్న కీలక ప్రజా ప్రతినిధులకు ఏఐసీసీ ఒక పెద్ద షాక్ న్యూస్ ఇచ్చింది. ఇకపై ఒకరికి ఒకటే పదవి అంటూ కూడా నిర్ణయం దిశగా అడుగులేస్తున్నట్టు తెలుస్తోంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అయితే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు ఈ విషయాన్ని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. పార్టీ పదవులను ఇకపై ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వారికైతే ఇచ్చే అవకాశం లేదు. ఇకపై ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా పార్టీ పదవులు ఆశిస్తే మాత్రం ఇక వారికి కట్ చేసే యోచనలు కూడా అధిష్టానం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడికే ఈ సమాచారం మాత్రం ఇప్పటికే పీసీసీ అధ్యక్షుని చేరవేసినట్టు తెలుస్తోంది. ఇక కొత్త కార్యవర్గాన్ని ఇక తయారు చేసే పనిలో ఇక పీసీసీ అధ్యక్షుడు ఉన్నాడు. నిజానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదుల సంఖ్యలో పదవులు ఉంటే వందల సంఖ్యలో నాయకులు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఒకవైపు ఎంపీగా ఎమ్మెల్యేగా ఉన్నవారు కూడా పార్టీ పదవుల్లో ఉన్నారు. కొత్తగా వచ్చే కార్యవర్గంలోనూ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఎంపీలు సీనియర్ ఎమ్మెల్యేలు అయితే మాత్రం మాకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలని ఎదురు చూస్తున్నారు. దాంతోపాటు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు మాత్రం డీసీసీ పదవి కావాలని చూస్తున్నారు. అంటే జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కోసం వాళ్ళు చూస్తున్నారు. ఎటు చేసి ఇటు ఎమ్మెల్యేగా ఇటు ఎంపీగా ఉంటూ కూడా మళ్ళీ పార్టీలో కీలకంగా ఉండాలని కూడా చూస్తున్నారు. దానికి గల కారణం ఏంటంటే అధిష్టానంతో టచ్లో ఉండే అవకాశం ఉంటుంది. అలాగే తమ రాజకీయంగా తన ప్రతిభ అలాగే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇక్కడ సమస్య వచ్చిందల్లా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతోమంది పదవుల కోసం ఆశిస్తున్నారు. ఇటు పార్టీ పరంగా అలాగే ప్రభుత్వ పరంగా చాలా వరకు పెండింగ్లో కూడా ఉన్నాయి. కొందరైతే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎంత ప్రయత్నించినా పార్టీ కోసం పనిచేసినా కానీ చాలామందికి టికెట్లు దక్కలేదు. అలాగే మొన్న ప్రకటించిన ఈ యొక్క నామినేటెడ్ పదవుల్లో కూడా వారికి అవకాశం దక్కలేదు. ఇలాంటి సందర్భంలో మళ్ళీ ఎంపీకి ఎమ్మెల్యేలకు మళ్ళీ పదవులు ఇస్తే చాలామంది పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందని కూడా కేసీ వేణుగోపాల్ ఇప్పటికే ఈ విషయంలో పీసీసీకి అయితే స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనిక ఎంపీలు అలాగే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కూడా వచ్చే కార్యవర్గంలో మాత్రం ఇక పదవులు ఇస్తే మాత్రం చాలామందికి అవకాశం కోల్పోయే అవకాశం ఉంటుంది. పార్టీ కోసం పనిచేసిన ఎంతో వాళ్ళు ఉన్నారు. ఆ రకంగా ఆలోచన చేయాలని పీసీసీ బాస్కు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేసినట్టయితే తెలుస్తుంది. ఇక ఆయన కూడా కొత్త కార్యవర్గాన్ని తయారు చేసి ఎవరికైతే ప్రాధాన్యత ఇవ్వాలో ఆ ప్రాధాన్యత వైద్య కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు సామాజిక సమీకరణలు కూడా సరైన విధంగా చూసుకోవాలని తెలుస్తుంది. ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి అత్యంతగా ఎక్కువ పదవులు కూడా రెడ్డి సామాజిక వర్గానికి వెళ్ళినట్టు కూడా బయట చర్చ ఉంది. ఈ నేపథ్యంలో కాస్త పార్టీ పరంగా తక్కువ పదవులు ఇచ్చి బీసీ అలాగే మిగతా బహుజన పార్టీలకు ఎక్కువ కులాలకు ఎక్కువగా అవకాశాన్ని ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని కూడా ఏఐసీసీ స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మరి ఒకవైపు పీసీసీ అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో వర్కింగ్ ప్రెసిడెంట్లో మాత్రం ఒక ఎస్టీకి అలాగే ఒక రెడ్డికి దాంతోపాటు మైనారిటీకి ఇచ్చే యోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఒకవేళ మంత్రులుగా అవకాశం ఇస్తే ఈ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ల విషయంలో మాత్రం కొంత వేరే సామాజిక వర్గానికి ఇస్తే ఇటు బ్యాలెన్స్ చేసినట్టు ఉంటుంది కూడా ఇటు అధిష్టానం యోచించినట్టు తెలుస్తుంది. దానికి పీసీసీ కూడా యాక్సెప్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఏదేమైనా ఇప్పుడు కుల సమీకరణలు చూసుకొని ఆ సమీకరణల వైజ్గా పార్టీ పదవులు ఇవ్వాలని కూడా ఆలోచన చేసినట్టు తెలుస్తుంది. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ల విషయానికి వద్దాం. వర్కింగ్ ప్రెసిడెంట్కు ఆ పదవికి మాత్రం చాలా ప్రాధాన్యత ఉంది. ఎంతోమంది కూడా ఆ పదవి కావాలని ఆశిస్తున్నారు. ఒక సెంటిమెంట్ కూడా ఉంది. చాలామంది కొంత సెంటిమెంట్ కూడా రాజకీయాల్లో నమ్ముతారు. ఒక సీఎం రేవంత్ రెడ్డి ఇంతకుముందు వర్కింగ్ ప్రెసిడెంటే, ఇప్పుడు ఆయన సీఎం అయ్యాడు. ఇక ఆ సెంటిమెంట్ కూడా పనిచేస్తుంది. మరోవైపు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇప్పుడు ఇంతకుముందు వర్కింగ్ ప్రెసిడెంట్, ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు అయ్యాడు. సో ఒకవేళ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే రాజకీయంగా ఉన్నత పదవులు వస్తాయని ఒక ఆలోచన ఒక సెంటిమెంట్ కూడా ఉంది. కాబట్టి చాలామంది వర్కింగ్ ప్రెసిడెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ తర్వాత అత్యంత ప్రాధాన్యత ఉండే పదవి కాబట్టి పీసీసీలో దానికోసం చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఎదురు చూస్తున్నారు. కానీ వాళ్ళకే ఇటు ఎమ్మెల్యేలు అయ్యి ఎంపీలైన వారికి మళ్ళీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం వల్ల పార్టీ కోసం పనిచేసిన వేరే వాళ్ళకు అవకాశాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఒక కీలకమైన ఉన్నత పదవిలో ఉన్నారు కాబట్టి పార్టీ కోసం ఉన్న వాళ్ళు ఎదురు చూస్తున్న వారు అర్హులైన వారికి పదవులు ఇవ్వడం ద్వారా సామాజిక సమీకరణల ద్వారా అవకాశాలు ఇవ్వడం ద్వారా కూడా ఆ యొక్క వర్గాలకు పార్టీ చేరువైనట్టు ఉంటుందని కూడా ఏఐసీసీ భావిస్తుందట. అందులో భాగంగానే ఇక సామాజిక సమీకరణను చూస్తుంది. ఇక డీసీసీల విషయంలో కూడా డీసీసీ పదవులు కూడా చాలా కీలకమైనవి. డీసీసీ ఏంటంటే ఇక జిల్లా బాస్గా
పిలుస్తుంటారు. అలాంటి నేపథ్యంలో ఈ ఎమ్మెల్యేలు ఎదురు చూస్తున్నారు. కొత్తగా అయిన ఎమ్మెల్యేలు అలాగే జిల్లా మొత్తం ఇటు పార్టీ ప్రభుత్వ పరంగా ప్రజాప్రతినిధిగా అలాగే జిల్లా పరంగా పార్టీ పరంగా కూడా మొత్తం చేతిలో ఉంటుందని కూడా ఎదురు చూస్తున్నారు. కానీ పార్టీ కోసం పనిచేసి కనీసం కాన్స్టిట్యున్సీలో టికెట్లు రాకుండా కొత్త వాళ్ళకు చివరిలో అవకాశం ఇవ్వడం వల్ల సామాజిక సమీకరణ కారణంగా కొన్ని అనివార్య కారణాల వల్ల చాలామంది టికెట్లు కోల్పోయారు. సో వాళ్లకు అవకాశం ఇవ్వాలని కూడా ఏఐసిసి భావిస్తున్నదంట. ఇలా ఇంకా వర్కింగ్ ప్రెసిడెంట్లో కూడా బీసీ మహిళకు అవకాశం కల్పించే ఒక ఆలోచన కూడా కసరత్తు చేస్తున్నారట. ఎట్టి పరిస్థితుల్లో ఒక బీసీ కానీ ఒక మహిళకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే ఒక మహిళల కోట కూడా న్యాయం చేసినట్టు కూడా ఆలోచన చేస్తున్నారట. ఏదేమైనప్పటికీ ఇటు ఏఐసిసి అలాగే పీసీసీకి సూచనలు ఇచ్చిన నేపథ్యంలో ఇక త్వరలో పీసీసీ కొత్త కార్యవర్గం అయితే రెడీ కాబోతుంది. అందులో కొత్త పార్టీ కోసం ఎక్కువ పనిచేసి ప్రజాప్రతినిధిగా లేని వారికే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఏఐసిసి ఇప్పటికే ఇంటర్నల్గా సమాచారాన్ని ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకంటే కీలకంగా ఉండి ఒకవైపు ఎమ్మెల్యేగా ఉండి ఇటు ఎమ్మెల్సీగా ఉండి ఇటు ఎంపీగా ఉండి కూడా మళ్ళీ పార్టీలు వాళ్ళే ఉండడం వల్ల వేరే వాళ్ళకు అవకాశం లేకుండా ప్రాతినిధ్యం లేకుండా అయిపోతుంది. కాబట్టి సామాజిక సమీకరణలు చూసుకొని పార్టీ కోసం లాయల్గా పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇచ్చే కోణంలో మాత్రం ఇకపై పదవుల విషయంలో మాత్రం పీసీసీ ఆలోచిస్తుందట. త్వరలో కార్యవర్గం కూడా తయారు కాబోతుంది. ఇప్పటికే 3 అంశాల్లో మాత్రం కాంగ్రెస్ అయితే పెండింగ్లో అధిష్టానం అయితే 3 అంశాలని పెండింగ్లో పెట్టింది. ఒకటి మంత్రివర్గ విస్తరణ. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడో జరగాల్సింది. 18 మంది మంత్రులు గాను 12 మందే ఉంది. మరో 6గురికి అవకాశం అయితే ఉంది. దాంతోపాటు ఇటు నామినేటర్ పోస్టులు కూడా చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటివరకు 40 వరకు ప్రకటించారు. త్వరలో మరిన్ని ప్రకటించే అవకాశం ఉంది. అది పెండింగ్లో ఉంది. అలాగే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయిన తర్వాత కొత్త కార్యవర్గం ఏర్పాటు కావాల్సిన అవసరం ఉండే. ఇప్పటికే డిసెంబర్లోనే ఏర్పాటైతేని ఆయనే స్పష్టం చేశారు, చాలామంది చేశారు. కానీ అది కూడా పెండింగ్లో పడుతూ వచ్చింది. తాజాగా ఏఐసిసి సూచనలు చేసిన నేపథ్యంలో ఇప్పటివరకు తయారు చేసిన లిస్టును పక్కబెట్టి మళ్ళీ ఫ్రెష్గా పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇచ్చేలాగా ఒక లిస్టు తయారు చేయాలి. అర్హులైన వారికి పార్టీ కోసం పనిచేసిన వారికి సామాజిక వర్గాల ద్వారా న్యాయం చేసే విధంగా పార్టీ అన్ని రకాలుగా న్యాయం చేసే విధంగా సమీకరణలను సెట్ అయ్యే విధంగా కొత్త పీసీసీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలి. దాని తగ్గట్టు ప్రణాళికలు తయారు చేయాలని కూడా ఏఐసిసి మాత్రం పీసీసీకి సూచించిందట. అందులో భాగంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇక కార్యవర్గాన్ని ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైనట్టు తెలుస్తుంది. చూడాలి మరి అనుకున్నట్టుగానే ఏఐసిసి ఆదేశాలు పనిచేస్తాయా? చాలామంది కూడా ఎంపీగా ఎమ్మెల్యే ఉన్నవారు ఇప్పటికే పదవిలో ఉన్నారు. అలాగే కొత్తగా పదవులు కూడా ఆశిస్తున్నారు. కొందరు ఒక ఎంపీ అయితే మాత్రం వర్కింగ్ ప్రెసిడెంట్ ఆశిస్తున్నాడు. ఒక సీనియర్ ఎమ్మెల్యే కూడా ఏకంగా ఆయన కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆశిస్తున్నాడు. ఇక కొత్తగా ఎమ్మెల్యేలు కూడా చాలామంది కూడా డీసీసీ పదవులు ఆశించి జిల్లాను రాజకీయంగా శాసించాలని చూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో మరి అధిష్టానము నిర్ణయం పూర్తిగా ఇది అమల్లోకి వస్తుందా? అమలుకు వస్తే మరి వీళ్ళు ఎట్లా ముందుకెళ్తారు? కొత్త వాళ్ళకు నిజంగా పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రజాప్రతినిధులు కాదని పార్టీ నాయకులకు అవకాశం ఇస్తే ముందుకెళ్తే ఎలా ముందుకెళ్తుంది? ఒకేలా సమస్యలు అయితే ఎట్లా ముందుకెళ్తుందో చూడాలి. ఏదేమైనప్పటికీ కూడా ఒకరికి ఒకటే పదవి ఇకపై ఇక పార్టీ పదవి ప్రభుత్వ పదవి వేరువేరుకి ఇవ్వడం వల్ల ఎక్కువ మందికి అవకాశాలు ఇచ్చినట్టయితుంది. చాలామంది ఎదురు చూస్తున్న నేపథ్యంలో కూడా ఏఐసిసి నిర్ణయం తీసుకుందట. చూడాలి మరి ఎంతవరకు అమలు అవుతుందో, ఎవరెవరికి అవకాశాలు వస్తున్నాయో, సామాజిక సమీకరణల ద్వారా ఎంతమందికి పార్టీ పదవులు వస్తున్నాయో. మరి వర్కింగ్ ప్రెసిడెంట్ మాత్రం 3 పదవులు మాత్రం వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. మరి అమలు అవుతుందా? లేకపోతే ఎక్కువ మంది ఆశావాలు ఎక్కువ ఉండడం వల్ల సమీకరణల కారణంగా మరికొంత ఎక్కువ మందికి అవకాశం ఇస్తుందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. కొత్త కార్యవర్గం అమలైతే అమలు తీరుపై కూడా సర్వత్రా ఇటు పార్టీతో పాటు అందరూ ఎదురు చూస్తున్నారు. పార్టీ నాయకులు కూడా ఎదురు చూస్తున్నారు. కొత్త కార్యవర్గం ఎలా ఉండబోతుందో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.